నమస్తే. వెల్కమ్ టు టీ టైమ్స్. సో, ప్రెజెంట్ మనతో పాటు కాన్వొకేషన్ స్క్వేర్ ఎండీ హిమబిందు గారున్నారు. అసలు మేడం జర్నీ ఎలా స్టార్ట్ అయింది? తను ఈ ఫీల్డ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చారు? అలాగే విదేశీ విద్యకి మన దగ్గర గానీ, ఎక్కడ గానీ ఎందుకంత ఆదరణ ఉంది అనేది కూడా ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. థ్యాంక్ యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇయర్స్ నుండి మీ కంపెనీ పేరుని మేము వింటూనే ఉన్నాము. సో, అసలు ఎలా మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ ఫీల్డ్‌కి మీరు ఎలా రావడం జరిగింది? మీ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యాహ్! నాది 2000లో గ్రాడ్యుయేషన్ అయిపోయిందమ్మా. ఐయామ్ ఓకే. లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్. ఓకే. తర్వాత మోస్ట్ డిమాండింగ్ ఈజ్ ఐటీ కాబట్టి, హ్మ్. సో ఐటీలో పీజీ చేశాను. ఓకే. అండ్ ఐ మూవ్ టు హైదరాబాద్. ఐ వర్క్డ్ ఇన్ డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. ఒక 5 ఓకే. ఇయర్స్ చేశాను. తర్వాత ఐ గాట్ మ్యారీడ్. బాబు పుట్టిన తర్వాత ఏంటంటే నేను స్టార్ట్ చేశాననమాట. ఎక్కువ టైం బాబుతో స్పెండ్ చేయాలి అంటే కార్పొరేట్స్‌లో కుదరదు. అవును. సో నేను అది మానేశాను జాబ్. సో ఓహ్! సెకండ్ కెరియర్ కోసం వెతుక్కుంటున్నాను. హ్మ్. నాకు కొంచెం పార్ట్ టైమ్ ఎడ్యుకేషన్ సైడే ఉంటే బాబుకి కూడా హెల్ప్ అవుతుంది కదా అని అనుకున్నాను. ఓకే. సో బికాజ్ హీ ఆక్యుపైడ్ మై హోల్ వరల్డ్. ఇంకా వాడే మొత్తం లైఫ్ అయిపోయింది. అందుకని వాడితో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీలుగా ఉండేలాంటి జాబ్స్ అని చెప్పి చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. న్యాచురల్ ఇన్క్లినేషన్ ఉంది నాకు ఎడ్యుకేషన్ సైడ్. బికాజ్ హ్మ్. చిన్నప్పటి నుంచి నేను మంచి స్టూడెంట్ని. అండ్ మై హ్మ్. ఫాదర్ ఆల్సో రిటైర్డ్ ప్రొఫెసర్ అనమాట. సో అట్లా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకొని వచ్చేసాను. ఓకే. ఇప్పటికి 2010 నుంచి ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. ఓకే. సో, మన దగ్గర ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా, విదేశీ ఎడ్యుకేషన్ అనగానే ప్రజల్లో లైక్ స్టూడెంట్స్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువుంటుంది. దానిపైన ఆదరణ అనేది ఎక్కువ చూపిస్తుంటారు. ఎందుకంటారు? మ్మ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదని కాదు, మనకు హ్మ్. చాలా బాగుంటుంది ఇండియాలో. యాహ్! బట్ ద రీజన్ ఎందుకు ఎక్కువ విదేశీ విద్య అని అంటే, హ్మ్. ఫస్ట్ రీజన్ హ్మ్. ఆపర్చునిటీస్ కోసం వెళ్తారు. ఓకే. బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్. హ్మ్. బ్యాచిలర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎందుకు వెళ్తారంటే, ఇప్పుడు ఆ, ఒక ఒక స్టూడెంట్ని తీసుకుందాము. హ్మ్. ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశారు, లేకపోతే బైపీసీ చేశారు. ఓకే. వాళ్ళకి నీట్ క్రాక్ చేసి ఒక మెడికల్ కాలేజ్లోనో లేకపోతే బిట్స్, ఐఐటి లాంటివి, జేడబ్ల్యూ మెయిన్స్ క్రాక్ చేసి ఒక హ్మ్. ఫ్రీ సీట్ ఇన్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రావాలి అంటే చాలా హ్యూజ్ కాంపిటీషన్, కాస్ట్ సిస్టమ్, రిజర్వేషన్, చాలా టఫెస్ట్ జర్నీ అనమాట. చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు. వాళ్ళ ఆపర్చునిటీ లూజ్ అయిపోతారు. టీనేజ్లో డిసప్పాయింట్మెంట్స్ అవుతాయి. సో ఈరోజు ఫైనాన్షియల్గా పేరెంట్స్ చాలామంది స్ట్రాంగ్గానే ఉన్నారు. ఓకే. ఎవ్వరూ అంత వెయిట్ చేయడానికి రెడీగా లేరు. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి హ్మ్. మిలీనియల్స్కి. సో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా రెడీగా లేరు. నార్మల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడానికి ఇష్టం లేదు. అలా అని కాంపిటీషన్ని తట్టుకునే అంత అవసరం వాళ్ళకి అనిపించట్లేదు. హ్మ్. చాలామంది విదేశీ విద్య వైపు చూస్తున్నారు. ఎందుకంటే చాలా ఎక్కువ యూనివర్సిటీస్ అవైలబుల్గా ఉంటాయి అక్కడ. ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీ అనేది వచ్చి మనకి చాలా మార్చేసిందనమాట. హ్మ్. ఎస్పెషలీ పాండమిక్ తర్వాత ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయాయి. సో ఓకే. టెక్నాలజీ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం ఒక దీని మీదకి వచ్చేసింది. అప్పుడు ఏమవుతుందంటే కల్చరల్ డైవర్సిటీ, పక్కన వాళ్ళ కల్చర్ని మనం అర్థం చేసుకోవడము, హ్మ్. మన కల్చర్ వాళ్ళు అర్థం చేసుకోవడము, ఇద్దరు కలిసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక ఒక పని చెయ్యాలి అని అంటే ఎంత ఎఫిషియన్సీతో, ఎంత యాక్యురసీతో చెయ్యొచ్చు, ఇలాంటివంతా నేర్చుకోవడానికి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్. ఓహ్! బికాస్ పిల్లలు ఫ్లెక్సిబుల్గా ఉంటారు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. హ్మ్. అప్పుడే వేరే కల్చర్కి ఎక్స్పోజ్ చేసేస్తే, అండ్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు కూడా బాగానే తొందరగానే దొరుకుతాయి వాళ్ళకి. ఓకే. సో దాంతో ఎక్కువ ఆదరణ వచ్చేసింది. ఓకే. అయితే రీసెంట్‌గా మనకి తెలుసు అమెరికా అధ్యక్షుడు మారారు. డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకొనున్నాయి మేడం? అంటే అమెరికాలో ఈ విద్య పరంగా గాని, దేని పరంగా అయినా? ప్రెసిడెంట్ 47th ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఎలెక్ట్ అయ్యారు. హ్మ్. అసలు ఆయన ఎలెక్ట్ చేయడానికి చాలా మంది ఓటర్లు మన హ్మ్. ఇండియన్సే, మన తెలుగు ఓహ్! వాళ్ళే చాలా మంది ఓట్ చేశారు ఆయనకి. ఓకే. ఒకవేళ గనక నెగెటివ్‌గా ఏదన్నా జరుగుతది మనకి అని అనుకుంటే తెలుగు హ్మ్. వాళ్ళు ఎందుకు ఓట్ చేస్తారు? ఓకే. చెయ్యరు. హ్మ్. సో 2016లో డొనాల్డ్ ట్రంప్ ఎలెక్ట్ అయినప్పుడు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొంచెం హార్ష్ రిఫార్మ్స్ చేశారు. హ్మ్. అవి ఆయన అమెరికన్ ఎకానమీకి బాగా పనికొస్తాయి అని అనుకొని చేశారు. ఓకే.
ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎలక్షన్ ఎజెండా చూస్తే ఎప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ అనే దాన్ని హైలైట్ చేశారు. అంటే ఏంటంటే లీగల్గా వచ్చే వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తాము అని వాళ్ళు చెప్పలేదు, అండ్ వాళ్ళు చేయలేదు కూడా. ఇప్పుడు లీగల్గా వచ్చేవాళ్ళు అంటే లీగల్గా వీసా తీసుకొని వచ్చేవాళ్ళు, లేకపోతే లీగల్గా చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, జాబ్స్ చేయడానికి వచ్చేవాళ్ళు, బిజినెస్ పనుల మీద వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆయన ఎట్లాంటి ప్రెసిడెంట్ అంటే అమెరికన్ ఎకానమీకి హెల్ప్ చేసే ప్రెసిడెంట్. అమెరికన్స్ ఫస్ట్ అనేది స్లోగన్ ఉంటుంది. దాన్ని ఇది ఒక స్పెక్యులేషన్ అమ్మా. దాన్ని ఏంటంటే చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారు, ఇండియన్స్కి జాబ్స్ పోతాయి, ఓన్లీ అమెరికన్స్కి వస్తాయి. అక్కడ అది కాదు ఇంపార్టెంట్. టాలెంట్కి పెద్దపీట వేస్తున్నారనమాట ఆయన. ఏంటంటే ఎవరైతే లీగల్గా వస్తారో, ఎవరైతే బాగా చదువుకుంటారో, మంచి స్కిల్స్ ఉంటాయో వాళ్ళని ఫిల్టర్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అమెరికానే కాదు, వరల్డ్ మొత్తంలో కూడా ఇప్పుడు వెన్ ద స్టూడెంట్ ఈస్ కేపబుల్, మార్కెట్కి అవసరమైన స్కిల్ సెట్స్ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు కేపబుల్, అలాంటప్పుడు నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది? ప్రతి చోట దొరుకుతుంది. ఏదో మ్యానిపులేషన్స్తోనూ ఇల్లీగల్ రూట్లు పట్టుకొని వెళ్ళి సెటిల్ అయిపోదాము అని అనుకునే వాళ్ళకి ప్రాబ్లం అయితే అవ్వచ్చు. మరి ఇప్పుడు దీనివల్ల భారతీయులకి అంటే భారతీయ విద్యార్థులకి లాభాలు ఉంటాయంటారా, నష్టాలు ఉంటాయంటారా? ఒకవేళ లాభాలు అయితే ఎలాంటి లాభాలు ఉండొచ్చు? ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను చూసిన దాని ప్రకారం స్టూడెంట్స్ 2 టైప్స్ ఉంటారు. ఓకే. ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఉంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ బ్యాంక్ లోన్స్ తీసుకొని లేకపోతే ఎక్కడి నుంచో అరేంజ్ చేసి అలాంటి అవసరం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బిజినెస్లో ఏవో ఉంటాయి, వాళ్ళ కెరియర్ ముందుగానే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటారు, బాగా చదువుకోవాలి, ప్రాపర్ డిగ్రీ కోసం పంపిస్తారు, ఎక్స్పీరియన్స్ కోసం ఇష్టమైతే చేస్తారు 1-2 సంవత్సరాలు, లేదంటే లేదు. ఇంకా అది వాళ్ళ ఆ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఒక 15 years బ్యాక్ 20 years బ్యాక్ ఎవరో అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయి అప్పుడు ఉన్న రూపీకి డాలర్కి ఉన్న డిఫరెన్స్ తోటి చాలా డబ్బులు సంపాదించేసి వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళలాగే మనము వెళ్ళిపోవాలి అంటే ఈజీ రూట్, లాంచ్ ప్యాడ్ అంటే ఎలాగో ఒకలా అక్కడికి వెళ్ళాలి అని. అక్కడికి వెళ్ళడానికి H1 ఈజ్ టఫెస్ట్ రూట్, ఈజియెస్ట్ రూట్ ఏంటి? స్టూడెంట్ వీసా. అందుకని చెప్పి ఇది ఒక రూట్ అనమాట. 10th క్లాస్ అవ్వగానే ఎంపీసీ చేయాలి, ఎంపీసీ అవ్వగానే బీటెక్ చేసేయాలి. ఏమన్నా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, వచ్చినా రాకపోయినా, పాస్ అయినా అవ్వకపోయినా ఏదో ఒక దారిలో అమెరికా వెళ్ళిపోవాలి, ఐటీ జాబ్ తెచ్చేసుకోవాలి, 7 figure శాలరీ చెక్ తెచ్చుకోవాలి. ఇది ఒక స్ట్రాంగ్ రూట్ ఫామ్ చేసుకున్నారు. ఇంక ఇదే రూట్లో వెళ్తారు తప్ప ఇంకేమీ ఆలోచించట్లేదు. ఇలాంటిది ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన అమెరికా రిఫార్మ్స్ కానీ, మారుతున్న ఇమ్మిగ్రేషన్ రూల్స్ కానీ, లేకపోతే ఒక అమెరికానే కాదు, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ చాలా మారిపోయింది. ఈ 14 yearsలో నేను 2 సైకిల్స్ చూశాను. 7 yearsకి ఒకసారి ఈ రెసిషన్ సైకిల్ రావడము, కొంచెం రీఫార్మ్స్ అవ్వడము, ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడు మారిన రూల్ ఏంటంటే వాళ్ళు టైట్ చేస్తూ ఉంటారు సిస్టమ్ని. జెన్యూన్ స్టూడెంట్స్ కావాలి వాళ్ళకి, ప్రాపర్గా టెస్టులు రాసి, ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చుకోకుండా, వెల్ ప్లాన్డ్ ఫైనాన్సెస్ తోటి అలాంటి స్టూడెంట్స్ అయితే ఆ కంట్రీ ఎకానమీకి కూడా పనిచేస్తారనమాట. సో ఈ సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏమన్నా ప్రాబ్లం అయితే అవ్వచ్చు, కానీ ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. నేను సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ముందే ఇప్పుడు మీ ప్లాన్ ఓకే, మీకు యుఎస్ వెళ్ళాలని ఉంది, లేకపోతే ఏదైనా కంట్రీ వెళ్ళాలని ఉంది, మీకు టైంకి స్కోర్స్ రావు, అందుకని తక్కువ రేంజ్ అంటే రెప్యూటెడ్ కాని యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్స్ తెచ్చుకొని తర్వాత వీసాలు రాక, లేకపోతే ఇమిగ్రేషన్ రూల్స్ మారిపోయి బాధపడి ఫీజు తక్కువ కోసం వేరే యూనివర్సిటీలకు వెళ్ళి ఇదంతా చేయకుండా ముందే ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు IELTS ఎగ్జామ్ రాయాలమ్మా, ఇంగ్లీష్ ఎగ్జామ్, వీళ్ళకి స్కోర్ రాదనుకుందాం, వాళ్ళు ఏం చేయాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. 4th yearలో స్టార్ట్ చేసే ప్రిపరేషన్ నువ్వు ఫస్ట్ ఇయర్లోనే చెయ్యి, ప్రిపేర్ అవుతూ ఉండు, మంచి ప్లానింగ్ చేసుకుంటే ఓకే, మీ బడ్జెట్కి అమెరికన్ మంచి యూనివర్సిటీ రాదనుకుందాము. దేర్ ఆర్ సో మెనీ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇప్పుడు మొత్తం గ్లోబ్ మొత్తం ఒకటేలా ఉంది టెక్నాలజీ వల్ల. ఒకప్పుడు అమెరికన్ డ్రీమ్, ఇప్పుడు చాలా కంట్రీస్ అమెరికాతో ఈక్వల్గానే ఉన్నాయి. చాలామంది ఆస్ట్రేలియా డాలర్ పెరిగింది, కెనడా డాలర్ పెరిగింది, ఐర్లాండ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఎకానమీ, అవన్నీ కూడా ఆలోచించుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే.